గౌరవనీయులైన డైరెక్టర్ అశోక్ సార్ గారికి, మధు సార్ గారికి మరియు ప్రిన్సిపల్ మేడం కి, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతుల మీటి ఎగిసింది తెలుగు. ఏ భాష చెలుకైనా, ఏ యాస చెలుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒదిగిపోతున్న అరవళ్లలో సాగి పుమ్మంటూ గిడుగు రామూర్తిలో ఒరుముంది తెలుగు. ఇంతటి ఘనమైన తెలుగు భాష సామాన్య ప్రజల జీవనాదిగా మారడానికి అనేక మంది భాషా సంస్కర్తలు కృషి చేశారు. ఇందులో ముఖ్యమైన వారు ఆగస్టు 29, 1863న గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్య దంపతులకు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడిలో జన్మించిన గిడుగు రామూర్తి పంతులు గారు. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆకాశ మార్గాన పయనిస్తూ సామాన్య ప్రజల జీవితాన్ని ద్రాక్షలో ఊరించిన గ్రాంధిక భాషకు, ప్రజలు మాట్లాడే భాషకు ఉన్న అంతరాన్ని గుర్తించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే వాడుక భాష కావాలని వ్యావహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించి సుమారు 40 సంవత్సరాలు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి చివరికి తన ప్రాణాలను సైతం అర్పించిన మహోన్నత వ్యక్తి గిడుగు రామూర్తి పంతులు గారు. శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా 12 రూపాయల నెల జీతానికి పనిచేస్తూ అక్కడ ఉన్న సౌర జాతీయుల జీవన విధానాలను, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుని వారి జీవితాలలో వెలుగును నింపడానికి ఎంతో కృషి చేశారు. తన జీవితాన్ని వ్యావహారిక భాష ఉద్యమానికి ఊపిరిలూది ప్రజలలో చైతన్యం నింపడానికి తెలుగు అనే మాసపత్రికను స్థాపించారు. ఏ మెమరాండం ఆన్ మోడర్న్ తెలుగు అనే ఆంగ్ల రచన రచించారు. 1930లో సవర భాషకు తెలుగు సవర నిఘంటువును, వర్ణనాత్మక వ్యాకరణంను రచించారు. రామూర్తి గారు గ్రంథ పరిష్కర్తగా, శాసన పరిష్కర్తగా, ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, వ్యావహారిక భాష కోసం భగీరథ ప్రయత్నం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారు. రామూర్తి గారు అందించిన వ్యావహారిక భాషా ఫలితమే నేడు మనం ఆనందిస్తున్న ఎన్నో ప్రక్రియలకు మూలం. అర్థమయ్యే రీతిలో ఉన్న పద్యాలు, గేయాలు, సరళ పదాలతో అల్లిన నానీలు, హైకులు, ఇలా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. మా తమ్ముడు తెలుగు భాష ఎంత మధురమైనదో ఒక పద్యం దానికే భాగ్యం తప్పకుండా పాడతాను. అందముల చిందు తీయు తీయములు గల్గి, ముద్దు గులికెడు నుడికారములను గల్గి, దళిత జాతీయములు గల్గి ఎదురుచుండు తేట తేనీయూట మా తెలుగు మాట, మా తెలుగు మాట. తలచినంతని తన్మయత్వము కల్గి తీపినొందించి పీయూష తెలుగు భాష, చదివినంతని మదిలోన సుధలు గురియు దివ్య కావ్య సమున్మేష తెలుగు భాష, దివ్య కావ్య సమున్మేష మా తెలుగు భాష. భలే చెప్పవన్నా. మానవ సమాజానికి జ్ఞానాన్ని అందిస్తూ నిజ జీవిత సత్యాలను తెలిపే సామెతలు తెలుగు భాషకే వల్లి తెచ్చాయడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకి మనం అంతా ఆరోగ్యంగా ఉంటే చాలు, ఎంతో సంపద కలిగి ఉన్నట్టే అని తెలిపే సామెత ఆరోగ్యమే మహాబలం. అలానే మనం ఎన్ని పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నా అవన్నీ జానెడు పట్టలింపుకోవడం కోసమే అన్న అర్థాన్ని, కోటి విద్యలు కూటి కొరకే అన్న చిన్న వాక్యంలో ఉన్న అంతరార్థాన్ని మానవుడు అర్థం చేసుకోగలిగితే స్వార్థపూరిత భావాలను విడిచి సమాజ శ్రేయస్సుకు పాల్పడాలని తెలుస్తుంది. అలానే మానవ సేవే మాధవ సేవ, ఇలా ఎన్నెన్నో తెలుగు భాషలో ఉన్నాయడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదన్నయ్య, అల్ప పదాలతో అనల్పార్థాన్ని అందించే జాతీయాలు కూడా తెలుగు భాషకే సొంతం. మనిషి తన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి చాలా శ్రమించాలని చెప్పే మాట భగీరథ ప్రయత్నం. నిమ్మకు నీరెత్తినట్లు కాలికి బుద్ధి చెప్పు వంటి జాతీయాలు మనుషుల జీవన విధానాలను తెలియజేస్తున్నాయి. అక్క, అంతేకాకుండా ప్రజలలో చైతన్యం నింపుతూ ప్రతి ఒక్కరిని ఒకే పదంపై నడిపించడానికి
మనకు తెలుగులో గేయాలు, పాటలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే మన తెలుగు భాష దినోత్సవం యొక్క గొప్పతనం, మన తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజేయడానికి మా చెల్లి ఒక పాట చాలా బాగా పాడుతుంది తెలుసా? తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళ నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళను నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మా అన్న పిలుపులో నాను రాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నీ సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టు మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. అబ్బా, చాలా బాగా పాడావు చెల్లి. ఇంతటి ఘనమైన గొప్ప భాష కనుకనే పాశ్చాత్యులు మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు. ఇతర రాష్ట్రాల కవులు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు. ప్రపంచంలో సుమారు 7,000 భాషలుంటే మన తెలుగు భాష 16వ స్థానంలో ఉంది. మన తెలుగు భాషలో ఉన్న 56 అక్షరాలను ఆపకుండా చదవగలిగితే మన శరీరంలో 72,000 నాలుగు ఉత్తేజితమవుతాయి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఎన్నెన్నో ఉన్న మన తెలుగు భాషకు వందనం, అభినందనం. తెలుగు నేల నందనం, తెలుగు భాషకు వందనం. తెలుగు నేల నందనం, తెలుగు భాషకు వందనం. అన్య భాషల కన్నా తల్లిదండ్రులు నేర్పిన భాష విన్నా, అన్య భాషల కన్నా తల్లిదండ్రులు నేర్పిన భాష విన్నా. తెలుగు భాషే మనకు రక్ష, అన్య భాషలపై వద్దు కక్ష. తెలుగు భాషే మనకు రక్ష, అన్య భాషలపై వద్దు కక్ష. తెలుగు భాషను నిలుపుకుందాం, ఇతర భాషలను వాడుకుందాం. తెలుగు భాషను నిలుపుకుందాం, ఇతర భాషలను వాడుకుందాం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.
Good morning, respected Principal Madam and my dear educators and my noble students. Good morning everyone. Today we gathered here to celebrate National Sports Day, and on this occasion I want to talk about a legendary figure in Indian sports history, Dhyan Chand. He was known as the father of Indian sports. He was an extraordinary hockey player who made our country proud with his incredible skills and achievements. He was one of the greatest hockey players of all time. He won 3 Olympic gold medals and scored over 570 goals in his career. Can you imagine achieving so much in your lifetime? What's truly inspiring about Dhyan Chand is his humility, dedication and passion for these sports. He played for India during a time when we are fighting for our freedom, and his victories brought joy and pride to our nation. Dhyan Chand's legacy extends beyond his playing years. He continues to motivate us today. He showed us that with hard work and determination, we can achieve greatness. So, in this regard, let's pledge to keep fit ourselves. So, students, all of you please stand up. To myself, I promise to myself that I will devote time for physical activity and sports every day. And I will encourage my family members and my neighbors to be physically fit and make India a fit nation. Jai Hind. Today you did a pledge, you took a promise to make yourself fit. So everyone should include more fruits and vegetables in your daily diet. Don't forget that. And let's take a moment to appreciate this hockey legend and strive to make our own work in whatever we do. Thank you. Jai Hind. You
Physical